హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు మార్కెట్లో చాలా ఒక పెద్ద విచిత్రం జరిగిందని చెప్పాలి. మార్కెట్లు ఆల్ టైమ్ హైలో ఉన్నా కూడా మార్కెట్ పడకుండా పెరుగుతూ పోతుంది. ఇదే మార్కెట్ అంటే మార్కెట్స్ నోవేట్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. మరి రేపు ట్యూస్డే జరగబోయే మార్కెట్లో ఫాల్ ఫాల్ అవుతుందా, స్టిల్ రైజ్ అయ్యే అవకాశం ఉందా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ విషయానికి వస్తే మార్కెట్స్ క్లియర్ కట్గా ఆల్ టైమ్ హైలో అయితే క్లియర్గా కనబడుతున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ దాని లైఫ్లోనే ఆల్ టైమ్ హైకి టచ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే లైఫ్లోనే ఆల్ టైమ్ హైకి టచ్ అయింది. సెన్సెక్స్ కూడా 26 పాయింట్స్, 26,000 అబోవ్ టచ్ అయింది. సో 59,000కి టచ్ అయింది. సో ఇక్కడ నుండి మార్కెట్ పడుతుందా పెరుగుతుందా అనేదే ఇప్పుడు క్వశ్చన్ అనమాట. సో జనరల్గా ఏంటి అంటే ఎనీ స్టాక్ ఆర్ ఎక్స్పెషల్లీ ఇన్ ద ఇండెక్స్లో 52 వీక్స్ హైకి వెళ్ళినప్పుడు మార్కెట్ ఏమైందంటే జనరల్గా ఫాల్ అవుతుంది. బట్ ఈరోజు కూడా అక్కడక్కడే మూమెంట్లోనే ఉండి రైజ్ అయింది. ఎందుకంటే దీనికి ఉన్న మేజర్ కారణం ఏంటంటే ఇండియా యుఎస్ టారిఫ్స్ అన్నమాట. వీళ్ళ డిస్కషన్స్ కంక్లూజన్కి వచ్చినాయి. సో ఏదైనా పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మార్కెట్లు పాజిటివ్లోకి వెళ్ళి స్టిల్ ఇదే స్కోప్ని కనుక మనం చూసుకున్నాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇదే స్కోప్ని కనుక చూసుకుంటే ఇంకొంచెం పెరిగేలాగే ఉంది. సో దానికే మీరు బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీకి సో 59,000 59,500 59,500 పిఈ గినక మీరు తీసుకున్నారనుకోండి, చాలా మంచి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. 59,500 వెయిట్ చేయండి, ఏం కాదు. వెయిట్ చేసి అట్లీస్ట్ 59,300 ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు తీసుకోండి. 59,300 ఆర్ 500 మంచి అవుట్పుట్ అయితే కనబడే అవకాశం ఉంది. నేను నిన్నే చెప్పాను, నిఫ్టీ 50 కూడా 26,000. ఒక 1 మినిట్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. అది సో నిఫ్టీ 50 కూడా బాగా హై లోపలికి వెళ్ళింది. మార్కెట్స్లో ఏంటి అంటే క్లియర్గా ప్రమోటర్స్ మైండ్ సెట్ అనేది క్లియర్గా కనబడుతుందండి. ప్రమోటర్స్ మైండ్ సెట్ ఎందుకంటే మార్కెట్ మధ్యలో ఏమైందంటే నిఫ్టీ 50 ఒక 120 పాయింట్స్కి వెళ్ళి సడన్గా 70 పాయింట్స్ పడిపోయింది అనమాట. అంటే మార్కెట్లో చాలా ప్రమోటర్స్ చాలా ఎత్తున ఉన్నారు. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవడం కూడా ఈ టైంలో అయితే హ్యూజ్ రిస్క్ అవుతుంది. ఎక్కువ టైం తీసుకోవడం కూడా ఈ టైంలో అయితే చాలా అంటే చాలా రిస్క్ అవుతుంది. ఒక్క నిమిషం, కొన్ని క్లోజ్ చేయాలి. యా, ఇది నిన్నటి ప్రిడిక్షన్ అండి. నిన్నటి ప్రిడిక్షన్లో మీకు ఇచ్చినవి సో యాస్టీజ్ ఇవి కూడా అప్లై అవుతాయి. సో నిఫ్టీ సెన్సెక్స్ వచ్చి 85,500 పిఈకి వెళ్ళండి నెక్స్ట్ ఎక్స్పైరీ. బ్యాంక్ నిఫ్టీ 59,300 పిఈ. నిఫ్టీ 50 26,200 దగ్గర స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఉంది, దీన్ని చూసుకోండి. మిడ్ నిఫ్టీ 14,000 పిఈ. ఫిన్ నిఫ్టీ 27,700 పిఈ. సో దీన్ని రేపటి ట్యూస్డే మార్కెట్కి ఫోకస్ చేసుకోండి. అలాగే ఇంట్రాడే స్టాక్స్ విషయానికి వచ్చేసరికి ఇవి నిన్నటివండి. బిఎస్సి, హాలు. సో నిన్న ఇచ్చినవి క్లియర్గా హిట్ అయినాయి. ఈరోజు మీకు ఇంట్రాడే ఇచ్చేది చూపెడతాను. యా, స్క్రీన్ షేర్ చేసి చూపెడతాను. కొంచెం- యా, నారాయణ హృదయాలయ అండి. నారాయణ హృదయాలయ. ఇది 2000 టూ థౌజండ్ 2000 దగ్గరికి వస్తే బేరీష్ చేయండి. ఓన్లీ 2,000 నారాయణ హృదయాలయ. ఓన్లీ 2000 దగ్గరికి వస్తే బేరీష్ చేయండి. టార్గెట్ 1950 దాకా ఉందండి. బేరీష్ ఇది. ఇక్కడ నుండి 2000 నుండి పడిపోతుంది, 1950 దాకా ఉంది. సో స్టాప్ లాస్ 2023 పెట్టుకోండి. స్టాప్ లాస్ నారాయణ హృదయాలయ అండి. మోస్ట్లీ బేరిష్కి చాలా స్కోప్ ఉంది. దాంతోపాటు గ్రో అండి. గ్రో కూడా సో 172 దగ్గర మీరు బేరీస్ చేయండి. 172 దగ్గర సో మీకు టార్గెట్ సో ఆల్మోస్ట్ 172 కాదు, యాక్చువల్గా 180, సారీ 181 దగ్గర కొంచెం పెరిగిద్ది. 181 దగ్గర బేరీస్ చేయండి. 181 దగ్గర బేరీస్ చేస్తే 170 దాకా టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 192 అండి. సో దీన్ని చూసుకోండి.
ఆల్మోస్ట్ ఈ రోజే గ్రో 25% పెరిగింది. నేను మొన్న ఈక్విటీలో కూడా లాంగ్ టర్మ్కి స్టాక్ తీసుకోండి అని చెప్పాను. తీసుకుంటే మాత్రం మంచి బెనిఫిట్ అయితే కనబడి ఉంది. సో అందుకే మిస్ చేయకుండా జాగ్రత్తగా తీసుకోండి. మార్కెట్లో చాలా 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 కష్టంగా ఉంది మార్కెట్. సీరియస్లీ ఎంత దారుణంగా ఉందంటే మార్కెట్ అంత దారుణంగా ఉందండి. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్ కాదు. అంటే ఎక్కువ ఎక్కువ లాట్స్తో చేయడం కరెక్ట్ కాదు. జాగ్రత్తగా చూసుకోండి. ఆ, మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. రమేష్ గారు, నాందేడ్ల గారు, సార్ దిస్ ఈజ్ రమేష్ సార్, హాయ్ అండి రమేష్ పాండే గారు. ఆ, ఆక్ ఆక్సైడ్స్ టార్గెట్ చెప్పండి. అంటే మీరు ఆక్సైడ్స్ కెమికల్. సో టార్గెట్ మీరు ఇప్పుడు ఆ, ఇది ఫాలో అవుతుందండి. దీనికి టార్గెట్ అసలు ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇది 1100 దగ్గరకు వస్తే ఎంట్రీ తీసుకోండి. 1100 నుండి 1200, 1300 రిటర్న్కి టార్గెట్ అవుతుంది. ఇది ఫాలో అవుతుంది. ఇప్పుడు మ్యాక్స్ ఇది పెరిగిన 1500కి మించి అయితే వెళ్ళదు. మహా అయితే 14,50 ఇస్ ద ఫైనల్ టార్గెట్ అండి, గుర్తుపెట్టుకోండి. పీకే గారు హాయ్ సార్, సుజలాన్ సెక్యూరిటీ గురించి చెప్పండి. రెండు బిలో 100 రూపీస్కి ఉన్న మంచి పెన్నీ స్టాక్స్. రెండిట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ కాకపోతే ఏంటంటే పేషెన్సీ, ఓపిక ఉండాలి, టైం ఉండాలి. వెయిట్ చేస్తే మాత్రం కనబడుతుంది. చలారావు గారు గుడ్ ఈవినింగ్ సార్జీ, గుడ్ ఈవినింగ్ అండి. మనోహర్ నాయుడు గారు గుడ్ ఈవినింగ్ సార్. షార్ట్ టర్మ్లో డెలివరీ కన్వెన్షన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. షార్ట్ సెల్ టు డెలివరీ కన్వెన్షన్. సో ఇది ఏం లేదండి. మీరు షార్ట్ సెల్లింగ్ చేసినప్పుడు డైరెక్ట్గా అక్కడ కన్వర్ట్ టు డెలివరీ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి రిక్వైర్డ్ అమౌంట్ కనుక మీ అకౌంట్లో సఫిషియెంట్గా పెట్టుకుంటే కన్వర్ట్ అయిపోతుంది. ఏం లేదు ఇందులో. సో రాజ్ కుమార్ గారు హాయ్ సార్, అపోలో మైక్రో సిస్టమ్ స్టాక్ ఎంట్రీ ప్రైస్ అండ్ ఎగ్జిట్ ప్రైస్ టెల్వి సర్వర్ షార్ట్ పీరియడ్. ఓకే అండి. సో అపోలో మైక్రో సిస్టము ఇంకా చెప్పాలి అంటే ఇంకొంచెం పడేలాగే ఉంది. సో ఓకే, 280, 280 అనేది మీకు 282 ఎంట్రీ తీసుకోండి. 300, 310 మ్యాక్స్ 310, 320 మీ టార్గెట్ అండి, అంతే. కొంచెం పడుతుంది, వెయిట్ చేసి 240 దగ్గర తీసుకుంటే మాత్రం ఇంకా యూజ్ ఉంటుంది. కొండకేయ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. పిహెచ్పి క్రియేషన్ సార్ గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. సో మంచి పెన్నీ స్టాక్స్ చెప్పారు. అండ్ నంబర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఫ్రెష్ ఎంట్రీ ఏ రేట్లో తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నంబర్ ఎంటర్ప్రైజెస్ 7,480 అబోవ్ వస్తే తీసుకోండి, లేకపోతే మాత్రం తీసుకోవద్దు. వెయిట్ చేయండి. 7,480 తీసుకుంటే మీ టార్గెట్ 7,800 వరకు ఉందండి. శాంతి గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్, థ్యాంక్ యూ అమ్మా. కిరణ్ గారు థ్యాంక్ యూ సార్, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. స్వామి గారు హాయ్ సార్, హాయ్ అండి. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి. హాయ్ అన్న, హాయ్ అండి. లోకల్గా నా నరేంద్ర గారు బెస్ట్ ఫ్యూచరిస్టిక్ లాంగ్ లాస్ట్ పెన్నీ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో సజెస్టెడ్ స్టాక్ చెప్తారా అన్న. రోజు చెప్తున్నానండి, మీకు చెప్పే స్టాక్స్ నేను తీసుకొనే చెప్తాను, రైట్. సో ఇంకా మీరు కోర్స్ లోపలికి వస్తే డైరెక్ట్గా తీసుకోవచ్చు. లెమన్ ట్రీ షేర్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. సో లెమన్ ట్రీ లాంటివి 56, కొంచెం వెయిట్ చేస్తే బెటరు. ఇది ఇంకా ఫాల్ అయిపోయి 144 దాకా వచ్చే అవకాశం ఉందండి. మ్యాక్స్ మీరు తీసుకోవాలనుకున్న 160 దగ్గర తీసుకోండి, టార్గెట్ 175 అంతే. హాయ్ సార్, కరుణారాం గారు హాయ్ అండి. సొనాటో సాఫ్ట్వేర్ 370లో బై చేశాను, హోల్డ్ చేయవచ్చా సార్? టార్గెట్ చెప్పండి. బ్రహ్మాండంగా సొనాటో సాఫ్ట్వేర్స్ బ్రహ్మాండంగా హోల్డ్ చేయొచ్చండి. అంటే చాలా మంచి స్టాకు. 370లో తీసుకున్నారు, హోల్డ్ చేయొచ్చు, బ్రహ్మాండంగా హోల్డ్ చేయొచ్చు. టార్గెట్ మీకు 400 అప్ టు మీరు ఒక 1 ఇయర్ కనుక వెయిట్ చేస్తే ఇది ఖచ్చితంగా 500కి వెళ్తుంది. సింపుల్, చాలా మంచి టార్గెట్ ఉంది. భరణి గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎస్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు అండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఎన్ఎస్డిఎల్కి ఇవ్వండి. ఎంఎస్ రాజు గారు వారి ఎనర్జీ షేర్ ప్రజెంట్ ప్రైస్లో
బై చేయొచ్చా? 350. కొంచెం చెయ్యొచ్చు. చెయ్యొచ్చండి. పడ్డా అది ఇంకొక 100 రూపీసే పడే అవకాశం ఉంది. చెయ్యొచ్చు, కాకపోతే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. 3003 చేయొచ్చండి. కరెంట్ ప్రైస్లో అయితే చేయొచ్చు, నో ప్రాబ్లం. దీనికి రిస్క్ రివార్డు 50-50గా ఉంది. 3350 అబోవ్ వస్తే బై చేయండి. సో తక్కువ క్వాంటిటీస్ బై చేయండి. ఎక్కువ క్వాంటిటీస్ మాత్రం పొరపాటును కూడా బై చేయొద్దు. తక్కువ క్వాంటిటీస్ బై చేయండి. మ్యాక్స్ ఇది పడితే మాత్రం ఆల్మోస్ట్ ఇది 2900 వరకు వచ్చింది. అక్కడ కొంటే మాత్రం చాలా మంచి ఆప్షన్ ఉందండి, మీకు మంచి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. సో వెయిట్ చేయండి. సో ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఉన్న ప్రతి కామెంట్కి డౌట్ క్లియర్ చేశాను. ఎవరికైనా అంటే ఈ వీడియోలో ఈరోజు రాసే కామెంట్స్కి సమాధానం రేపటి వీడియోలో చెప్తామండి. స్కిప్ చేయకుండా చూడండి. సో మార్కెట్ చాలా చాలా జన్ స్ట్రీట్ వాళ్ళు వచ్చిన తర్వాత మార్కెట్ చాలా క్లమ్జీగా ఉందండి. ఎంతలా అంటే అసలు సీరియస్లీ మార్కెట్ ఇంక ఇది ఆల్ టైమ్ హైకి వెళ్ళింది, పడుతుంది అనుకుంటే పెరిగింది, సడన్గా పెరిగిద్ది అనుకుంటే పడింది. సో చాలా డిఫరెంట్ సినారియోస్ అన్నమాట. చాలా జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయాలి. ఏ మాత్రం రిస్క్ ఫ్యాక్టర్ని తీసుకోవద్దు. రిస్క్ ఫ్యాక్టర్ అవాయిడ్ చేయండి. తక్కువ లాట్స్తో ట్రేడ్ చేయండి. జాగ్రత్తగా చేయండి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు బ్రహ్మాండంగా అడగవచ్చు. మార్కెట్ అయితే కొంచెం దూరం సిఈ సైడ్కి వెళ్ళి మళ్ళీ పిఈ సైడ్కి వస్తుంది. సో జాగ్రత్తగా చేసుకోండి. ఇంకా ఇంకేమైనా మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ, ఇంట్రాడే దానికి స్క్రీన్ షేర్ చేయడం మర్చిపోయాను. కొంచెం ఫాలో చేయండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ అంటిల్ టేక్ కేర్. బాయ్. జై హింద్.